पूरा लोकल జిహెచ్ఎంసీ కార్పొరేటర్గా జిహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి గారి పనితీరు పైన మీ ఒపీనియన్ ఏంటి? అకార్డింగ్ టు మీ అమ్రపాలి గారు చాలా మంచి షార్ప్ ఆఫీసర్. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే అందుబాటులో ఉంటారు. ప్రాబ్లం ఎందుకు అందుబాటులో ఉండరు? ఆమెకు అన్ని ఛార్జెస్ ఇచ్చి పడేశారు. ఇప్పుడు జిహెచ్ఎంసీ అంటేనే ఒక సమస్యల ఊబి. ఓకేనా? మీకు ఇప్పుడే చెప్పా, నోటి మీద చెప్తేనే మీకు ఇన్ని వచ్చినాయి అంటే ఎన్ని ఉంటే మీరు ఆలోచన చేయండి. అనేక అక్కడ ఎంప్లాయీస్కి, ఉమెన్ ఎంప్లాయీస్కి సంబంధించిన కానివ్వండి, ఎంప్లాయీస్కి సంబంధించిన కానివ్వండి, డెవలప్మెంట్కి సంబంధించిన కానీ, సిటీకి సంబంధించిన ఏ యాక్టివ్ నాలాలు కానివ్వండి, వర్షాలు కానివ్వండి, డిజాస్టర్స్ కానివ్వండి, ఏ ఒక్క సమస్య, ఫ్లైఓవర్లు కానివ్వండి, ఆర్యూబీలు కానివ్వండి, ఎయిర్పోర్ట్లు కానివ్వండి, ఏదున్నా కూడా ఈ జిహెచ్ఎంసీ పరిధిలోకి వస్తే 6 ఛార్జీలు అడిషనల్ ఛార్జీలు ఉన్నటువంటి అమ్రపాలి గారు, కొంతమంది 4 అంటారు, 6 అంటారు, ఎన్నో వారే చెప్పాలి లేదా ప్రభుత్వాన్ని చెప్పాలి, హెచ్ఎండిఏతో పాటు పూర్తి స్థాయిలో జిహెచ్ఎంసీ విధులు నిర్వర్తించాలంటే సాధ్యమయ్యే పని కాదు. నాట్ జస్ట్ ఆమెనే కాదు, ఏ ఆఫీసర్ కూడా చేయలేదు. ఎందుకంటే జిహెచ్ఎంసీ ఇట్సెల్ఫ్ అంత సంక్లిష్టమైనటువంటి సిస్టమ్ ఉంటుంది జిహెచ్ఎంసీలో. ఇప్పుడు దాన్ని రెండు మేనేజ్ చేయడం, లేకపోతే అది కార్పొరేటర్లకు, ప్రజలకు అందుబాటులో ఉండడం అనేది చాలా టఫ్ జాబ్. ఎందుకంటే ఇప్పుడు వారు తీసుకున్నప్పుడు ఫాస్ట్గా డెసిషన్స్ తీసుకోవాలి, దాన్ని మళ్ళీ ఫాలోఅప్ చేయాలి. జిహెచ్ఎంసీ పరిధిలో ఏంటంటే ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత దాన్ని 100 సార్లు ఫాలోఅప్ చేస్తే కానీ కింది స్థాయి అధికారులు చేయరు, మొద్దు నిద్రపోతుంటారు. ఎంతోమంది అక్కడ పాతుకుపోయినటువంటి అవినీతి అధికారులు ఉన్నారు. వాటి ప్రక్షాళన కొంతమేరకు జరిగిన, పాపం రొనాల్డ్ రోజ్ గారు స్టార్ట్ చేసిర్రు, కొంత జరిగింది, పాపం ఆయన ట్రాన్స్ఫర్ చేసిర్రు. మరి ఇంకా చాలా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. అవినీతి అధికారులు రాజ్యం వెళ్తున్నారు, డిప్యుటేషన్ అధికారులు రాజ్యం వెళ్తున్నారు, ఏళ్ళ తరబడి అక్కడ పాతుకుపోయినారు, అవినీతి రాజ్యం వెళ్తోంది. ఈరోజు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో అనేక వైఫల్యాలు జరుగుతున్నాయి, టౌన్ ప్లానింగ్లో వైఫల్యాలు జరుగుతున్నాయి. ఆ హరితహారం పేరుతోటి మరి యూబీడీ కూడా మరి గ్రీన్ బడ్జెట్ 10% పెడతామని చెప్పారు. మరి 10% గ్రీన్ బడ్జెట్ పెడితే ఈరోజు భాగ్యనగరంలో ఎన్ని పార్కులు కావాలి? ఇక రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ మీద ఎక్కడ ఫోకస్ లేదు, న్యాచురల్ రిసోర్సెస్ ప్రొటెక్షన్ మీద ఎక్కడ ఫోకస్ లేదు, మూసీ ప్రొటెక్షన్ మీద ఎక్కడ ఫోకస్ లేదు. కాబట్టి ఒక రోడ్లు, కనీసం కొత్త రోడ్ల సంగతి పక్కన పెట్టండి, ప్యాచ్ వర్కులు చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు యాక్చువల్లీ సీసీ కెమెరాలను, హెచ్ఎండిఏలను, వీటి వాటర్ వర్క్స్ని కూడా జిహెచ్ఎంసీ పరిధిలోకి చేర్చి వాటికి జవాబుదారీగా చేయాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే జిహెచ్ఎంసీ ప్రతి నెల 8.33 కోట్లు అంటే సాలీనా 100 కోట్ల రూపాయలను జిహెచ్ఎంసీ ప్రజల పన్నును మరి వాటర్ వర్క్స్ కడుతుంది. సరే లాస్ట్ ఇయర్ కట్టలేమో, తీసుకుంటారు బేసికలీ. అలా ఇప్పుడు జిహెచ్ఎంసీ మోటార్ వెహికల్స్, లేకపోతే హెచ్ఎండిఏ, వాటర్ వర్క్స్ ఇవన్నీ కోఆర్డినేట్ చేయాల్సిన డిపార్ట్మెంట్. జిహెచ్ఎంసీ అంటే ఒక సివిక్ బాడీ. ఈ సివిక్ బాడీకి అన్ని డిపార్ట్మెంట్స్ ఆన్సరబుల్గా ఉండాలి. ఇది ఇట్లా చేయగలిగితేనే ఈ సిస్టము. ఇప్పుడు వాటర్ వర్క్స్ ఉన్నది, వాటర్ వర్క్స్ ఎండి గారు నేను ఎందుకు వస్తా జిహెచ్ఎంసీకి, నేనేం రెస్పాన్సిబిలిటీ అంటారు. ఓకే, ఆయన వర్షన్ అయింది, నేను కాదంటలే. కానీ మరి ఎవరికి రెస్పాన్సిబిలిటీ? బోర్డుకి రెస్పాన్సిబిలిటీ అంటే బోర్డుకి పోయి కార్పొరేటర్లు అడిగారు. బోర్డుకి చైర్మన్ ముఖ్యమంత్రి గారికి టైం దొరకదు, అడపా రివ్యూ చేస్తారు. మరి ఎవరు ప్రజల సమస్యలు ఎవరు తెచ్చాలి? ప్రజలు ముఖ్యమంత్రిని పోయి అడగలుగుతారా? నాకు ఈ ఎఫెక్ట్ అంతా కమిషనర్ మీద పడుతుందా? పడుతుంది కదా, న్యాచురల్గా. దట్ ఈస్ వై కమిషనర్ ఈజ్ అ కీ రోల్. జిహెచ్ఎంసీ కమిషనర్ అనేది, ఆ రోల్ అనేది, ఆ సీట్ అనేది చాలా గుండెకాయ లాంటిది భాగ్యనగరానికి. అటువంటి సీట్లో 6 ఛార్జీలు పెట్టి ఆ అమ్మాయిని, అంటే ఆవిడ్ని ఆఫీసర్, యంగ్ ఆఫీసరే బేసికలీ. నాకు తెలిసి పెద్ద ఏజ్ కూడా ఉండకపోవచ్చు, నాకన్నా చిన్ననో నాకన్నా పెద్దనో నాకు తెలియదు, కానీ ఇంచుమించుగా 2-3 ఏళ్ళు 4 అటు ఇటు ఉండొచ్చేమో బేసికలీ. బట్ అదే ప్రెషర్ మెయింటైన్ చేయడం అనేది ఎవరికైనా సాధ్యమయ్యే పని కాదు. ఇట్ ఈస్ టఫ్ జాబ్. ఈ మధ్య ఆవిడ అంటే కమిషనర్ గారు జోనల్ కమిషనర్ని ఒక 6 మీద కన్నీర్ర చేసినట్టు, అంటే ఈ ఆర్డర్స్ను లెక్క చేయని జోనల్ కమిషనర్ మీద కూడా కన్నీర్ర చేసినట్టు మనం చూసాము. దీనిపైన అంటే ఈ ఆర్డర్స్ లెక్క చేయట్లేదా? కింది స్థాయి అధికారులు పట్టించుకోవట్లేదా? ఉన్నారు, కొంతమంది అవినీతి అధికారులు ఉన్నారు. ఒక లాబీ నడుస్తుంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో రెడ్డి లాబీ అండి. ఓకేనా సార్? రెడ్డిలు అందరూ, నాకు చాలామంది మిత్రులు ఉన్నారు, అందరూ రెడ్డిలని అంటలే, హట్టుగా ఎవరు, కానీ లాబీ మాత్రం రెడ్డి. మీరు ఏ డిపార్ట్మెంట్ తీసుకోండి, ఏ ఆఫీసర్ తీసుకోండి, ఆయన సీఎం పేషి తీసుకోండి, రెడ్లే ఉన్నారు, అవునా కదా? సో కొంతమంది ఆ అధికార పార్టీకి సంబంధించిన నాయకులు, లేకపోతే అధికార పార్టీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులు, వాళ్ళది ఏమవుతుందంటే, ఇక మమ్మల్ని కమిషనర్ అడిగేది ఏంది, మేము ముఖ్యమంత్రి మావాడు అయినప్పుడు ఆఫ్టర్ ఆల్ కమిషనర్ నన్ను అడగమేనా అన్నటువంటి మైండ్ సెట్లో ఉన్నట్టుగా మనకు కనబడుతూ ఉంది. ఏళ్ళు పాతుకుపోయి డిప్యూటేషన్, ఇందాక చెప్పాను కదా, పాతుకుపోయి జిహెచ్ఎంసీని గుప్పిట్లో పెట్టుకొని అవినీతి సొమ్ము మొత్తం జిహెచ్ఎంసీ పనితీరుని కూడా వాళ్ళ చేతుల్లో, ఎంప్లాయీస్ని, డబ్బుని కూడా వాళ్ళ చేతుల్లో పెట్టుకొని శాసించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్యారలల్ గవర్నమెంట్ని నడిపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కమిషనర్ని కూడా లెక్క చేయకుండా ఇష్టానుసారంగా పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అసలే వర్షాకాలం,
చాలా రకాలైన వ్యాధులు ప్రబలిల్లే టైము, అందులో వరదలు వచ్చే టైం, హైదరాబాద్ గురించి అందరికీ తెలుసు. ఈ టైంలో మరి కమిషనర్ గారి పనితీరు ఎలా అనిపిస్తుంది మీకు? నేను చెప్పాను కదా, ఇప్పుడు వర్షం అనేది హైదరాబాద్లో బిగ్ ప్రాబ్లం మీద ఫోకస్ చేయాలంటే చాలా పెద్ద, అంటే అసలు హాట్స్పాట్స్ని ఐడెంటిఫై చేసామని డిఆర్ఎఫ్ అంటుంది బేసికలీ. సరే వాళ్ళు 145 నేను చెప్పండి 150 డివిజన్లు ఉన్నాయండి. ఒక్కొక్క డివిజన్లో కనీసం ఒక 3 స్క్వేర్ కిలోమీటర్లు వేసుకుంటే లేదా 150 మంది పాపులేషన్ వేసుకుంటే ఇంచుమించుగా 1,20,00,000 పాపులేషన్ ఉంటుంది. వీళ్ళకి వచ్చిన స్పాట్స్ ఏంటండి 140 వాటర్ లాగింగ్ పాయింట్స్ భాగ్యనగరంలో ఉన్నది 140 నీకు ఎక్కడ లేదు మీరు చెప్పండి. నేను ఇక్కడి నుంచి పంజగుట్ట పోయే లోపల నేను మీకు 100 చూపిస్తాను, 100 జామింగ్ పాయింట్స్ చూపిస్తా. అట్లాంటిది 140 మాత్రమే డిఆర్ఎఫ్ ఐడెంటిఫై చేసిందంటే భగవంతుడే కాపాడాలి భాగ్యనగరాన్ని. కానీ కమిషనర్ ఫుల్ టైం ఉండి ఫుల్ ఛార్జ్ ఇచ్చేసేయాలి ఆమెకి. హెచ్ఎండి మిగతా బాధ్యతలు తీసేసి జిహెచ్ఎంసీకి ఫుల్ టైం ఇచ్చేసి ఫుల్ పవర్స్ ఇస్తే యాక్షన్ తీసుకోమని చెప్తే షీ మే డూ ప్రాబ్లమ్ బెటర్ థింగ్స్. కింది స్థాయి అధికారులు అసలు మొత్తమే సహకరించట్లేదా కమిషనర్కి? కొంతమంది సహకరిస్తున్నారు, కొంతమంది సహకరించట్లేదు. కొంతమంది ముఖ్యమంత్రి పేరు చెప్పుకున్నారు. వెనకటికి ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్నప్పుడు రాయలసీమలో వచ్చేటోళ్ళు ఏమున్నా కూడా కత్తులు తిప్పేటోళ్ళు, మాదే రాజ్యం ఏమనంటే కడప బాంబు అనేటోళ్ళు. ఇప్పుడు ఏమంటే ముఖ్యమంత్రి పేషి ముఖ్యమంత్రి సామాజిక వర్గము కాంగ్రెస్ పార్టీ అంటూ ఉన్నారు. తెలంగాణలో రెడ్డి ప్రభుత్వం నడుస్తుంది అనుకుంటున్నారా? నేనైతే అంతే అనుకుంటున్నా, నో డౌట్స్. సర్టెన్లీ నాకు అసలు ఎటువంటి సంకోచం లేదు. ఒక్క ఉదాహరణ చెప్పండి. మీరు ఆయన పర్సనల్ పిఓ పేరేంది చెప్పండి, పిఆర్ఓ పేరేంది, సీఎం పేషీలో ఉన్న వాళ్ళ పేరు చెప్పండి. అసలు మీరు ఏ చైర్మన్ పేరు తీసుకుని అమరాపాలి రెడ్డి, అశోక్ రెడ్డి, అవునా వాటర్ వర్క్స్కి మీరు, లేకపోతే అయోధ్యరామి రెడ్డి, ఇక నాకు ఆ పేర్లు గుర్తులే. అన్ని ఏ డిపార్ట్మెంట్ తీసుకోండి వాళ్ళే ఉన్నారు. బయట వాళ్ళు ఎవరున్నారు చెప్పండి నాకు, ఎవరున్నారు చెప్పండి నాకు, మీరు చెప్పండి ఇంకెవరైనా ఉన్నారా? మొత్తం వాళ్ళే ఉన్నారా? వేరే సామాజిక న్యాయం కూడా జరగలేదు. కాంగ్రెస్ పార్టీ అంటే సామాజిక న్యాయం అని ప్రజలు వెనకటికి అనుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.